మనకి 15 సెప్టెంబర్ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ లో బాటనీ సబ్జెక్ట్ లో ఏ రకంగా బెటర్ స్కోర్ అయితే చేయాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మీరైతే అందరూ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ బాటనీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు, రైట్? అయితే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా మీరు ఒకసారి ఫాలో అయితే బెటర్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్గా. తర్వాత మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రైట్. ఫస్ట్ వన్, హౌ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ బాటనీ. మీరైతే యాక్చువల్గా మీరు ప్రమోట్ అయ్యారు, పాస్ అయ్యారు, ఓన్లీ బెటర్ మార్క్స్ కోసమే ప్రెజెంట్ అయితే మీరు ట్రై చేస్తున్నారు అది. ఓకే, రైట్. మనకి ఎగ్జామ్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సెక్షన్ ఏలో 2 మార్క్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. 1 to 10 ఉంటాయి. మీరు 10ని అటెంప్ట్ చేయాలి. 10 2s are 20 మార్క్స్. 10 2s are 20 మార్క్స్. మీరు 2 మార్క్స్ బెటర్గా చేయగలిగితే డెఫినెట్గా బెటర్ స్కోర్ అనేది మీరు అటెంప్ట్ చేయగలరు, వస్తుంది డెఫినెట్గా, షూర్గా. 1 to 10 రాసేటప్పుడు మీరు మొదట ఏం చేయాలంటే, సపోజ్ ఒక క్వశ్చన్ లివింగ్ వరల్డ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకటే వస్తుంది 2 మార్క్స్. ఈ లెసన్ లో 4 మార్క్స్ అయితే ప్రెసెంట్ వెయిటేజ్ లో పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కొంత టాపిక్ డిలీట్ చేశారు కాబట్టి 4 మార్క్స్ అయితే ఈ లెసన్ నుంచి రావు. అది ఈ లెసన్ లో టాపిక్ ఏం డిలీట్ చేయలేదు, కాకపోతే ఇక్కడ మనకి ఈ లెసన్ లో మంచి ఓన్లీ 2 మార్కే వస్తుంది. ఓకే, సపోజ్ 2 మార్క్ లో వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, డిఫైన్ ఇట్ అంటాడు. క్వశ్చన్ లో బైఫర్కేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ పార్ట్ కి 1 మార్క్ ఉంటుంది, సెకండ్ పార్ట్ కి 1 మార్క్ ఉంటుంది. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? ఆన్సర్ స్పీసీస్. స్పీసీస్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. మీరు స్పీసీస్ అయితే సింపుల్ గా రాస్తే చాలు. స్పీసీస్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, స్పీసీస్ డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. స్పీసీస్ డెఫినేషన్ ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. ఒక ప్రాంతంలో ఉండే ఒకే రకమైన జీవుల సమూహాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం మనం? జాతి అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండే జీవుల సముదాయాన్ని జాతి అంటాం. ఈ రకంగా డెఫినేషన్ రాసినందుకు 1 మార్కు, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని రాసినందుకు 1 మార్కు, స్పీసీస్ యొక్క డెఫినేషన్ రాసినందుకు 1 మార్కు. బైఫర్కేషన్ ఉంటాయి చాలా క్వశ్చన్లు, దానికి తగ్గట్టుగా మీరు ఆన్సరింగ్ చేయాలి. ఓకే, ఒక క్వశ్చన్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, వీలైనంత వరకు లైన్ లో రాయడానికి ట్రై చేయండి. ఒక క్వశ్చన్ అయిన వెంటనే ఒక గీత గీసేస్తారు ఇలాగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా అయిపోయాక ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది కూడా. ఏమైనా మీకు రాని ఉంటే లాస్ట్ లో చూసుకోవచ్చు, అవి గ్యాప్ అయితే విడిచిపెట్టేస్తారు. ఓకే, ఈ రకంగా 1 to 10 ఉంటే మీరు ఈజీగా ఎగ్జామినర్ చూసిన వెంటనే మార్క్స్ అనేది కరెక్ట్ గా ఉంటే వెంటనే మార్క్స్, ఫుల్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ లెసన్ లో అయితే ఒక 2 మార్క్ వస్తుంది మనకి. సెకండ్ లో బయోలాజికల్ క్లాసిఫికేషన్. ఫస్ట్ లెసన్ లో 11 2 మార్క్స్ ఉన్నాయి, సెకండ్ లెసన్ లో 11 2 మార్క్స్ ఉన్నాయి. అన్ని ఈజీగానే ఉంటాయి. సెకండ్ లెసన్ లో 2 మార్క్ వస్తుంది. సెకండ్ లెసన్ లో 4 మార్క్ వస్తుంది. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్, రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇక్కడ 4 కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈ లెసన్ నుంచి మీరు 4 మార్క్స్ కూడా చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ లెసన్ లో మనకి సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ లో ఒక 2 మార్క్ వస్తుంది. ఈ లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ అయితే రావు. ప్రెసెంట్ అయితే 2 మార్క్స్ ఒక 12 ఉన్నాయి, 12 లో ఒకటి వస్తుంది. హూ ఆర్ హెర్బలిస్ట్, వాట్ ఆర్ దేర్ బుక్స్ అంటారు. The scientists who worked on medicinal plants are called herbalists. Their books is known as herbals. క్వశ్చన్ లో బైఫర్కేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ పార్ట్ కి 1 మార్క్ ఉంటుంది, సెకండ్ పోర్షన్ కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, నేనైతే చాలా వరకు మన ఫస్ట్ ఇయర్ లో 13 లెసన్స్ ఉన్నాయి. చాలా లెసన్స్ కి వెరీ షార్ట్స్ అయితే నేను చేశాను. నేను ఒకసారి ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఒకసారి అయితే మీరు చూస్తే మీకు బెటర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యం అంటాం. ఈ లెసన్ లో మనకు ఓన్లీ 4 మార్క్ పార్ట్ ఉంది. 4 మార్క్స్ చాలా ఉన్నాయి క్వశ్చన్స్ ఇక్కడ ఈ లెసన్ లో. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే డిఫరెన్సెస్, లివర్ వర్స్ మాసెస్ డిఫరెన్సెస్, హోమోస్పోరస్ టెరిడోఫైట్స్, హెటరోస్పోరస్ టెరిడోఫైట్స్, heterospory, give the economic importance of algae and bryophytes, prothallus,
డయాగ్రామ్స్ కూడా 8th క్వశ్చన్ లో డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ థాలస్ ఆఫ్ లివర్వర్ట్స్, మాస్ ప్లాంట్ యొక్క గ్యామిటోఫైట్ డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు చూడండి ఒకసారి. 4th లెసన్ లో అయితే 4 మార్క్ వస్తుంది. ఫస్ట్ లెసన్ లో 4 మార్క్, 4th లెసన్ లో 4 మార్క్ మీరు ఈజీగా అయితే అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ లెసన్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దీంట్లో 2 మార్క్స్ అనేవి 2 వస్తాయి. చాలా టాపిక్ దీనిలో డిలీట్ చేశారు. మన ప్రెసెంట్ అయితే 70% టాపిక్ ఉంది టోటల్ గా సిలబస్ లో, 30% అయితే రిమూవ్ చేశారు టోటల్ గా మనకి. ఓకే, ఈ లెసన్ లో అయితే 2 మార్క్స్ 2 వస్తాయి. 2 2s 4. చాలా వరకు టాపిక్ డిలీట్ చేశారు. ఇక్కడ ఫ్రూట్ లేదు, ఫ్రూట్ లో ఉండే 2 మార్క్స్ లేవు, సీడ్స్ లో ఉండే 2 మార్క్స్ లేవు. ఒకసారి చూసుకోండి ఏవి లేనివన్నవి. ఓకే, నెక్స్ట్ 8 మార్క్ అనేది లెసన్ నుంచి ఒకటి వస్తుంది. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. 8 మార్క్స్ అన్నది ఏంటో 8 మార్క్స్ అంటే రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. రూట్ మోడిఫికేషన్ సినాప్సిస్ కి 5 మార్క్స్ ఉంటుంది, డయాగ్రామ్స్ కి 3 మార్క్స్ ఉంటుంది. టోటల్ గా 8 మార్క్స్ ఉంటాయి. అలాగే స్టెమ్ మోడిఫికేషన్ థియరీ 5 మార్క్స్, డయాగ్రామ్స్ 3 మార్క్స్, రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇక్కడ కూడా రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ థియరీ 5 మార్క్స్, డయాగ్రామ్స్ నీట్ లేబుల్ డయాగ్రామ్స్ అయితే ఉండాలి. 8 మార్క్స్ లో కంపల్సరీగా డయాగ్రామ్స్ అయితే ఉండాలి. 4 మార్క్స్ లో అవసరం ఉన్న చోట డయాగ్రామ్స్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఇది 8 మార్క్స్ అయితే ఒకటి కన్ఫర్మ్ గా వస్తుంది. ఈ లెసన్ లో 4 మార్క్స్ అయితే లేవు ప్రెసెంట్, ఓన్లీ 2 మార్క్స్, 8 మార్క్స్ అయితే ఉన్నాయి. 6th టాపిక్ అనేది కంప్లీట్ గా డిలీట్ చేశారు. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అనే టాపిక్ అయితే ప్రెసెంట్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఈ టాపిక్ అయితే కంప్లీట్ గా లేదు. ఓకే, నెక్స్ట్ వన్ 7th లెసన్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ లెసన్ లో 2 మార్క్స్ అయితే ప్రెసెంట్ మీకు లేవు. వెయిటేజ్ లో ప్రెసెంట్ అయితే ఏంటంటే 4 మార్క్ ఒకటి వస్తుంది. 4 మార్క్ ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్, ఎమాస్కులేషన్, ఎపోమిక్సిస్, ట్రిపుల్ ఫ్యూజన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4 మార్క్స్ చూడండి. అలాగే 8 మార్క్స్ ఈ లెసన్ నుంచి ఒకటి ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు. ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్, యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్, ఆవృత బీజ పిండకోశం యొక్క నిర్మాణం. నెక్స్ట్ మైక్రోస్పోరాంజియం వాల్ లేయర్స్, ఎపిడెర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్, టపెటం, దీని గురించి డిస్క్రైబ్ చేయాలి. సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క గోడలో ఉండే పొరలు, ఇది ఒకటి ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్. థర్డ్ వన్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్, యాంజియోస్పెర్మిక్ ఫెర్టిలైజేషన్, డబుల్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ విధానం. ఇక్కడ కూడా డయాగ్రామ్స్ మెన్షన్ చేయాలి 8 మార్క్స్ కి. ఓకే, నీట్ లేబుల్ డయాగ్రామ్స్ అనేవి అవసరం. ఇవి ఒక 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. విధంగా ఇక్కడ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో 3 క్వశ్చన్స్, టోటల్ గా 6 క్వశ్చన్స్ అయితే మీకైతే తప్పనిసరిగా రావాలి. 6 క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఈ 6 లో మాక్సిమం 2 అయితే వస్తాయి. 90% వరకు 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 7th లెసన్ లో కొంచెం ఈ 3 క్వశ్చన్స్ కాకుండా అదర్ క్వశ్చన్స్ ఉన్నాయి. పాలినేటింగ్ ఏజెంట్స్ ఒకటి, టైప్స్ ఆఫ్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. నెక్స్ట్ జైగోట్ నుంచి ఎంబ్రియో డెవలప్మెంటల్ స్టేజెస్ డయాగ్రామ్ ఒకటి ఉంది. ఆ 3 క్వశ్చన్స్ కూడా ఒకసారి ఒక లుక్ వేసుకోండి. ఓకే, రైట్. ఇది ఈ లెసన్ నుంచి మీకైతే 8 మార్క్స్ అయితే వస్తుంది ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్, ఆవృత బీజ వర్గీకరణ శాస్త్రం. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్, ప్లాంట్ టాక్సానమీ, బయోసిస్టమాటిక్స్. దీంట్లో ఫ్యాబేసీ టాపిక్ ని డిలీట్ చేశారు ప్రెసెంట్ సిచ్యువేషన్ వల్ల. ఓన్లీ మనకేంటి దీంట్లో 2 మార్క్స్ ఒకటి వస్తుంది. ఒమేగా టాక్సానమీ, న్యూమరికల్ టాక్సానమీ, నెక్స్ట్ లిలియేసి యాంథర్స్, సొలానం నైగ్రమ్ యొక్క వావరీ, సొలానం నైగ్రమ్ ఫ్లోరల్ ఫార్ములా, ఇవన్నీ 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. 2 మార్క్స్ రిమూవ్ చేయడం వల్ల ఇంకా మీకు చదవాల్సిన 6 ఉంటాయి. ఈ 6 లో ఒకటి డెఫినెట్ గా వస్తుంది. చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు. 8th లెసన్ లో 2 మార్క్స్, టాక్సానమీలో 2 మార్క్స్ చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. ఈ లెసన్ అయితే విడిచిపెట్టొద్దు, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్. నెక్స్ట్ 4 మార్క్స్ కూడా ఈ లెసన్ నుంచి ఒకటి వస్తుంది. ఫ్యాబేసీ అయితే రిమూవ్ చేశారు కానీ లిలియేసి ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఇంపార్టెంట్. లిలియేసి ఎసెన్షియల్ ఆర్గాన్స్ డయాగ్రామ్ మెన్షన్ చేయాలి దీనికి. నెక్స్ట్ బెంథామ్ హూకర్ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్, బెంథామ్ హూకర్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫ్లోరల్ ఫార్ములా, floral diagram, give the semi-technical description of flowering plants, semi-technical description of flowering plant, first question important.
దీంట్లో కూడా 4 మార్క్స్ ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు ఈ లెసన్ నుంచి. ఈ లెసన్ అయితే అస్సలు విడిచిపెట్టకండి, డెఫినెట్ గా మీకు 2 మార్క్ ఒకటి 4 మార్క్ ఒకటి వస్తుంది, డెఫినెట్ గా చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. సెకండ్ లెసన్ లో మీరు 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 8th లెసన్ లో ఈజీగా స్కోర్ చేయొచ్చు టాక్సానమీలో. లిలియేసి ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఇంపార్టెంట్, డయాగ్రామ్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బెంథమ్ హుకర్ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ లెసన్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. దీంట్లో కూడా 2 మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి. రైట్ ది ఫంక్షన్ ఆఫ్ వాక్యూల్, ఆస్మాసిస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 70s 80s లో ఎస్ అంటే ఏంటి, సెడిమెంటేషన్ కోఎఫిషియంట్, దాని యూనిట్స్ ఏంటి, స్వెడ్బర్గ్ యూనిట్స్. నేనైతే 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని లెసన్ వైజ్ చేస్తాను, ఒకసారి ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోండి ఒకసారి. 2 మార్క్ అయితే ఈజీగా మీరు కవర్ చేయొచ్చు ఈ లెసన్ నుంచి. 4 మార్క్స్ వచ్చినప్పుడు కొన్ని ఎక్కువ 4 మార్క్స్ ఉంటాయి ఈ లెసన్ లో. ఈ లెసన్ లో 4 మార్క్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే తప్పదు, ఈజీగా ఉంటాయి కాబట్టి చదవచ్చు ఇక్కడ మీరు. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్, మైటోకాండ్రియా స్ట్రక్చర్, కార్ట్వీల్ ఆఫ్ సెంట్రియోల్. నెక్స్ట్ RER SCR డిఫరెన్సెస్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డిఫరెన్సెస్, ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్, న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్, న్యూక్లియస్ స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్, explain the structure of nucleosome, types of chromosomes, endomembrane system, cytoskeleton. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొద్దిగా చూసుకొని ఒకసారి ఇంపార్టెంట్ అని చదవండి ఒకసారి. ప్రోకారియోటిక్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఈజీగా ఉంటాయి, కాకపోతే ఈ లెసన్ కూడా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లెసన్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ లో కూడా 2 మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి, 8 ఉన్నాయి. జ్వెట్రయాన్ ఇంపార్టెంట్, రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్ అని. ఇక్కడ 2 మార్క్ ఒకటి వస్తుంది, మీరు 8 చదువుకుంటే ఒకటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు బయోమాలిక్యూల్స్ లెసన్ నుంచి. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చినప్పుడు 4 మార్క్స్ 3 ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. 3 ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటో పాలీసాకరైడ్స్ స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ పాలీసాకరైడ్స్ నుంచి డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్, ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్, ప్రాథమిక నిర్మాణము, ద్వితీయ నిర్మాణము, తృతీయ నిర్మాణం, ప్రోటీన్ యొక్క నిర్మాణము, స్ట్రక్చర్ అనేది మెన్షన్ చేయాలంటుంది ఇక్కడ మీరు, ప్రోటీన్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జిబిట్స్ సెకండరీ స్ట్రక్చర్, జస్టిఫై ది స్టేట్మెంట్, అంటే DNA స్ట్రక్చర్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇక్కడ బయోమాలిక్యూల్స్ నుంచి. ఓకే. నెక్స్ట్ వన్ సెల్ సైకిల్ సెల్ డివిజన్. నుంచి 2 మార్క్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే ఈజీగా ఉంటాయి. ఇక 2 మార్క్స్ లో మీకు ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. మైటాసిస్, మియాసిస్, ఒక ఈక్వల్ అనేది ఎవ్రీ 20 minutes డూప్లికేట్ అవుతూ ఉంటే దాని మీద. నెక్స్ట్ మియాసిస్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ DNA డూప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంటుందంటే S ఫేజ్, సింథసిస్ ఫేజ్ లో అదొకటి రెగ్యులర్ గా ఇస్తున్నారు. చూడండి ఒకసారి, ఈ లెసన్ లో 2 మార్క్స్ కూడా ఈజీగా ఉంటాయి, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. 4 మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకటి ఉంది, ఇంటర్ఫేజ్ నాట్ ఏ రెస్టింగ్ ఫేజ్, G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ సెల్ సైకిల్ అనేది మీరు నీట్ గా లేబులింగ్ చేయాలి, డయాగ్రామ్ వేయాలి. సెల్ సైకిల్ డయాగ్రామ్ వేసి G1, S, G2 ఫేజ్ గురించి డిస్క్రైబ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ రైట్ ది కీ ఫీచర్స్ ఆఫ్ మియాసిస్, ఎక్స్ప్లెయిన్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్ అంటారు. మియాసిస్ లో ప్రోఫేజ్ 1 గురించి డిస్క్రైబ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ కీ ఫీచర్స్ ఆఫ్ మియాసిస్, ఒకటి మియాసిస్ యొక్క కీ ఫీచర్స్ రాయమంటారు. నెక్స్ట్ మైటాసిస్, మియాసిస్ డిఫరెన్సెస్, సిగ్నిఫికెన్స్ ఒకసారి చూసుకోండి. మొదటి 2 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇంటర్ఫేజ్ నాట్ ఏ రెస్టింగ్ ఫేజ్, సెల్ సైకిల్, G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ గురించి డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్, ప్రోఫేజ్ 1 గురించి డిస్క్రైబ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ది కీ ఫీచర్స్ ఆఫ్ మియాసిస్, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఈ 3 ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ హిస్టాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ లెసన్ లో మీకు 2 మార్క్స్ లేవు, 4 మార్క్స్ కూడా లేవు, ఓన్లీ 8 మార్క్స్ ఉంది. 8 మార్క్స్ అయితే మీరు లెసన్ కొంచెం డిఫికల్ట్ అంటే ఈ లెసన్ కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, డయాగ్రామ్స్ ఉంటాయి. ఒకసారి ఇదైతే మీరు చాయిస్ లో విడిచిపెట్టుకోవచ్చు. ఈ 5th లెసన్, 7th లెసన్ లో 8 మార్క్స్ కంప్లీట్ గా, మీకు 7th లెసన్ లో ఎక్కువ ఉన్న 8 మార్క్స్ ఇవి కంప్లీట్ గా చూసుకుంటే ఈ లెసన్ చాయిస్ విడిచిపెట్టుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూట్, TS of monocot root, TS of dicot stem,
టీఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్, టీఎస్ ఆఫ్ డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి మెన్షన్ చేయాలి, రూట్, స్టెమ్, లీఫ్. మీరు 5th లెసన్ 7th లెసన్ పెర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఈ లెసన్ అనేది చాయిస్ గా విడిచిపెట్టుకోవచ్చు. ఈ లెసన్స్ పర్ఫెక్ట్ గా లేనప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 2 లెసన్లు చూసుకుంటే బెటర్ గా ఉంటుంది. 5th లెసన్ 7th లెసన్ ఎస్ఎల్ చూసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లెసన్ ప్లాంట్ ఎకాలజీ. ప్లాంట్ ఎకాలజీ చాలా ఈజీ లెసన్ ఇది. 2 మార్క్స్ 8 ఉన్నాయి. ఇక్కడ మనకి 8 లో వస్తుంది. డిఫైన్ పాపులేషన్ కమ్యూనిటీ, హౌ హైడ్రోఫైట్స్ షోస్ రెడ్యూస్డ్ జైలం, నీటి మొక్కల్లో దారు కృషించి ఉంటుంది ఎందువల్ల, జనాభా పాపులేషన్ కమ్యూనిటీ సముదాయం నిర్వచించండి అంటాడు. వాట్ ఈస్ కమ్యూనిటీ, డిఫైన్ కమ్యూనిటీ అని చెప్పి కమ్యూనిటీని బేస్ చేసుకుని ఏ సైంటిస్ట్ హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్, మీసోఫైట్స్ గా క్లాసిఫై చేశారు. యూజ్ ఇన్ వార్మింగ్, ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. 8 ఉంటాయి 2 మార్క్స్. 8 కూడా చూడండి చాలా ఈజీగా ఉంటాయి, మీరు ఈజీగా స్కోర్ చేయాల్సిన లెసన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ టెక్నాలజీలో 4 మార్క్ కూడా వస్తుంది. హైడ్రోఫైట్స్ క్లాసిఫికేషన్, జీరోఫైట్ క్లాసిఫికేషన్, మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ జీరోఫైట్స్, anatomical adaptations of hydrophytes, anatomical adaptations of geophytes. మీకు హైడ్రోఫైట్స్ వస్తే డెఫినెట్ గా జీరోఫైట్స్ వచ్చేస్తాయి. ఎందువల్లంటే దీనికి ఆపోజిట్ గా ఉంటాయి కాబట్టి. హైడ్రోఫైట్స్ కి క్యారెక్టర్స్ అనేవి ఏంటంటే మనకి ఆపోజిట్ గా ఉంటాయి జీరోఫైట్స్. కాబట్టి కంపారిటివ్ గా చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది లెసన్. అలాగే ఎకలాజికల్ సక్సెషన్, ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ డిఫరెన్సెస్ అంటే 1 to 7 4 మార్క్స్ చూసుకోవాలి మీరు. ఇక్కడ 1 to 7 ఎక్కువగా ఉన్నా సరే మీకు హైడ్రోఫైట్స్ వస్తే జీరోఫైట్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు అది. ఓకే, ఈ రకంగా మీకు ప్రిపేర్ అయితే డెఫినెట్ గా బెటర్ మార్క్స్ అయితే వస్తాయి. 2 మార్క్స్ ఎక్కడ మీరు డయాగ్రామ్స్ మెన్షన్ చేయాల్సిన పని లేదు, పెద్దగా అడిగితే తప్పగానే ఎక్కడ ఉండవు జనరల్ గా. 4 మార్క్స్ లో అవసరం ఉన్న చోట డయాగ్రామ్స్ వేయండి. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెలేట్స్, యూగ్లినైడ్స్ కి డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ రఫ్ డయాగ్రామ్స్ మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా 4th లెసన్ లో ప్రోథాలస్ కి డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్స్ ఉన్న చోట మెన్షన్ చేయండి రఫ్ డయాగ్రామ్. 8 మార్క్స్ కి అయితే కంపల్సరీగా డయాగ్రామ్స్ వేయాలి. 8 మార్క్స్ అయితే కంపల్సరీగా డయాగ్రామ్స్ వేయాలి. ఆ డయాగ్రామ్స్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ 8 మార్క్స్ లో. ఈ రకంగా మీకు ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. 2 మార్క్స్ 10 ఇస్తారు, 10 రాయండి. ఏదైనా ఆన్సర్ డౌట్ఫుల్ అనిపించినప్పుడు, మీకు బాగా డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు మాత్రమే 2 ఆన్సర్స్ కూడా రాసింది. ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఓఆర్ఆర్ అని పెట్టి రెండోది కూడా మెన్షన్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తారు. అది అన్ని క్వశ్చన్కి అలా రాస్తే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఓన్లీ డౌట్ఫుల్ గా, బాగా డౌట్ఫుల్ గా ఉన్న వాటికి అలా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 4 మార్క్స్ 6 రాయమంటారు. 8 ఇస్తారు, 6 రాయమంటారు. కానీ మీరు ఎక్సెస్ రాయండి, 7 రాయండి. 7 రాయడం వల్ల లాభం ఏంటంటే పొరపాటును దేనికైనా తక్కువ మార్క్స్ 3 మార్క్స్ వస్తే 4 మార్క్స్ వచ్చే క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేస్తారు. సపోజ్ 1 to 7 రాశారు మీరు, ఆ థర్డ్ క్వశ్చన్ 3 మార్క్స్ వచ్చాయి, 7th క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చాయి. 1 to 6 క్యాలిక్యులేట్ చేసినప్పుడు థర్డ్ క్వశ్చన్ రిమూవ్ చేసి 7th క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చాయి కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఎక్కువ మార్క్స్ వచ్చిన క్వశ్చన్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 4 రాయమంటారు కానీ ఒక ఎక్స్ రాయడం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది. పొరపాటున ఏదైనా క్వశ్చన్ రాంగ్ అయిపోయినా సరే ఎక్స్ రాసిన క్వశ్చన్ ఏం చేస్తుంది, సేవ్ చేస్తుంది. 8 మార్క్స్ కి 3 క్వశ్చన్స్ రాయడానికి ఛాన్స్ టైం అయితే ఉండదు. సో 2 క్వశ్చన్ పర్ఫెక్ట్ గా వచ్చిన 2 క్వశ్చన్స్ ఎంచుకొని వాటి యొక్క డయాగ్రామ్స్ వేసి నీట్ గా ప్రిపేర్ చేయడం మంచిది. జనరల్ గా ముందు 2 మార్క్స్ అటెంప్ట్ చేసి 4 మార్క్స్ అటెంప్ట్ చేసి 8 మార్క్స్ అటెంప్ట్ చేయడం అయితే బెటర్ గా ఉంటుంది. అలా కానప్పుడు మీకు ఏవైతే బెటర్ గా ఉంటుందో ఆ రకంగా రాసుకోవడం మీకు బెటర్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్ లో పెట్టండి. ఈ రకంగా మీరు ఫాలో అయితే డెఫినెట్ గా 60 అనే మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ఒకటైతే మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడంటే ఆల్రెడీ మీరు ప్రమోట్ అయ్యారు, ఓన్లీ పాస్ పర్సెంటేజ్ మార్క్స్ పెంచుకోవడం, స్కోర్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేస్తున్నారు. కాబట్టి ధైర్యంగా మీరు ఎగ్జామ్ కి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.